भगवान की जय जय बोलो, गणेश महाराज की जय बोलो, गणपति महाराज की जय जय अंटुंड्रु अय्या गणपయ్యకు అదిగో. ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ డివిజన్లో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు కిరణ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు ఎల్ఈడి స్క్రీన్ పెట్టి చాలామంది పిల్లల చేత పర్ఫార్మెన్స్ ఎందుకు గణేష్ అవతారం ఏర్పడింది అనేటటువంటి సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. మరి కిరణ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మిట్టు ఉన్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమం పెడుతున్నాడు, ఏమేమి సాంస్కృతిక కార్యక్రమాలు తీస్తున్నారు, ఎన్ని పీరియడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఎన్ని పీట్లు అయింది, లడ్డు యాక్షన్ పరిస్థితి ఏంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ రోజు గణేష్ని గంగమ్మ ఒడికి చేరుస్తారో వారి మాటలు తెలుసుకున్న యూత్ చాలా మంది ఉన్నారు. అంతా కూడా ఒకే గ్రూప్లో ఉన్నారు, అంతా ఒకే ఏజ్ అనుకుంటే నాకు తెలిసి అందరు ఒకే ఏజ్లో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే బ్రదర్. నమస్కారం అండి. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా. యూత్ అంటే గంజా బ్యాచే కాకుండా, యూత్ అంటే మందు బ్యాచే కాకుండా ఒక గణపతికి బాడీ గార్డ్స్ లాగా కనిపిస్తున్నారు నాకు అందరూ చూస్తుంటే. బాడీగార్డ్ అంటే ఫీల్ అవుతలేరుగా, అది కూడా గణపతికే, మళ్ళీ వేరే కాదు. సో చాలా చక్కగా అదేవిధంగా హిందుత్వాన్ని కూడా బాడీ గార్డ్స్ లాగా ఉంటారా? అర్థం కాలేండి. హిందుత్వానికి కూడా బాడీ గార్డ్ లాగా ఉంటారా? డెఫినెట్గా అదేం లేదు. ఛత్రపతి శివాజీ లాగా కత్తులు తీస్తారా? తీస్తామండి. గోమాత అంటే ప్రేమ ఉందా మీకు? చాలా అది మాదొక టీం కూడా ఉందండి. అది మన గోరక్షణ అని చెప్పేసి మాది ఒక టీం కూడా ఉందండి, మాది సపరేట్గా. చెప్పు, ఇక ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం వినాయక చవితి? మేము 2010 నుంచి స్టార్ట్ చేసామండి. గత 14 సంవత్సరాల నుంచి ఇక్కడైతే పెడుతున్నాం అన్నమాట. సో ఈ గణనాథుడు ఎట్లా పుట్టినన్న ఉదాహరణ ఏంటంటే, ఈ తరం పిల్లలకి తెలియని వాళ్ళకి తెలియజేయడానికే ఈ కాన్సెప్ట్ అనేది మనం తీసుకోవడం జరిగిందన్నమాట. సో కిరణ్ అని ఫ్రెండ్స్ అని పెట్టారు మీరు. అయితే ఇది వరకు ఒక 8 years ముందు నుంచి 8 years కింద మా ఫ్రెండ్ ఎక్స్పైర్ అయిన ఉండే అండి. మేము అందరం కలిసి కూడా చక్కగా ఇక్కడనే పెట్టేవాళ్ళం అనమాట. అరౌండ్ 2010 నుంచి పెట్టామన్నమాట. ఆ మధ్యలో అటాస్పరంగా వాడు ఎక్స్పైర్ అవ్వడం మేమందరము గ్రేట్. ఎందుకంటే చాలా రోజులు తల్లిదండ్రులు కూడా కొడుకుల పేర్లు పెట్టిన రోజుల్లో ఒక ఫ్రెండ్స్గా ఉండి ఫ్రెండ్స్ పేరు పెట్టి మీరు ముందు తీసుకెళ్తున్నారంటే చాలా సంతోషం. ఇంకా ఎలా అనిపిస్తుంది? థ్యాంక్స్ అండి. మాకైతే ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. మేము స్టార్ట్ చేసినాం అప్పుడైతే మా స్కూల్ టీం ఉండే. ఇప్పుడు మా బ్రదర్స్ కానీ మళ్ళీ ఆ తర్వాత బ్రదర్స్ కానీ చాలా చక్కగా మాకు సపోర్ట్ చేయడం కూడా బాగా మాకు నచ్చింది. ఇంకా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము అట్లా. సో లడ్డు యాక్షన్ ఏ రేంజ్లో ఉంది, ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే లాస్ట్ టైం అయితే ఒక 1,50,000 వరకు అయితే జరిగిందండి. అది కూడా ఉత్తగానే కాదండి, మేము మా దగ్గర జరుగుతున్న పూజలు కూడా చాలా చక్కగా ఎంతో అద్భుతంగా జరుగుతుంటాయి. కాగా చూసిన ఈ కాలనీ వాసులు కూడా ఆ లడ్డు అనేది కొనడానికి చాలా ముందుకు రావడం జరుగుతుందండి. కాంపిటీషన్. విగ్రహదాతలు ఎవరైనా ఉన్నారా? లేదండి, మాకు ఏ విగ్రహదాత కానీ మాకు లేదు. మేము ఇప్పుడు ఈ గణేశన్ సీజన్ అయిపోగానే మేము ప్రతి ఒక్కరం కూడా మంత్లీ ఒక పర్సన్ చిట్టి వేయడం జరుగుతుందండి. గణేశన్ కోసం సపరేట్గా అందరం కూడా కలిసి చిట్టి వేసుకొని 5 లక్షల చిట్టి తలా ఇంత డివైడ్ చేసుకుంటూ మేము చందా చేయకుండా ఎంతో జాగ్రత్తగా ఒకరు కాకపోయినా ఒకరైనా సరే ముంగట్టుకు వచ్చి చిట్టి కట్టడం జరుగుతుంది. అది మన నెక్స్ట్ ఇయర్ గణనాథుని రాకముందు 1 month బిఫోర్ ఆ చిట్టి ఎత్తుకోవడం జరుగుతుందండి. అందరూ కూడా కలిసి ఎంతమంది ఉన్నారు? మా టీం మెంబర్స్ వచ్చేసి ఒక 40 members ఉంటారండి. అరౌండ్ ఒక 40 members ఉంటారండి. సమానంగా అంటే ఇక పిల్లలు ఇక చిన్న తమ్ముళ్ళు కాబట్టి కలపకపోతారు, అందరం కలుపుకుంటూ పోతామండి. 8వ రోజు చేయాలా? ఏం చేశారు 8 రోజులు? ఈ 8 daysలో ఏం జరిగిందంటే కుంకుమార్చన కానీ గణేశుని హోమం కానీ, ఇప్పుడు ఈ రోజు చూసుకుంటూ మీకు ఈ డిజిటల్గా పెట్టి ఒక డ్యాన్స్ క్లాస్ కానీ, మళ్ళీ రేపు అన్నదానం ఉంటుందండి. అట్లా డిఫరెంట్గా ట్రై చేస్తుంటాం. మా వంత అయినా కృషి మేము చేస్తుంటాం అనమాట. జనరల్గా కుంకుమార్చనలు, యాగాలు, యజ్ఞాలు అంటే హిందువులు చేస్తుంటారు. కానీ హిందువులు ఐకమత్యంకి వచ్చేటానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? బంగ్లాదేశ్ మీద జరిగే విషయం కావచ్చు, కాశ్మీర్లో జరిగిన విషయాలు కావచ్చు, ఓల్డ్ సిటీలో కావచ్చు, బైన్సాలో కావచ్చు, హిందువుల మీద జరిగే దాడుల గురించి ఏకం చేసిన దానికైనా ప్లాన్ ఉందా? అయితే మేమేందంటే మా టీం మెంబర్స్ ఫస్ట్ ఒక 40 members నుంచి జరుగుతుందండి. ఇక్కడ మేము ఏదన్నా ఈ గోరక్షణ నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మన డీసీఎంలో ఇట్లా గోమాతను ఇట్లా కట్టేసి తీసుకోబోతుంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది రాగానే అది మాకు గ్రూప్కి ఫార్వర్డ్
జరగడము, మేమందరం కూడా ఒకరు ఉన్నా ఒకరు లేకపోయినా ఉన్నంత వరకు వాళ్ళు అలర్ట్ అవ్వడము, పోవడము, దాన్ని పట్టుకొని మన గోరక్షణ మన గోల్నాకల్లా అక్కడ వేయడం జరుగుతుందండి. ఇంకోటి కూడా ఇటువంటి జరుగుతున్న ఈ రేప్స్ ఇట్లా జరుగుతున్న ఈ సినారీలో చూసుకుంటే అట్లాంటి విషయంలో కూడా మేము తెలియని వాళ్ళకు కూడా కొంచెం ఇట్లా ఒక అవేర్నెస్ అనేది రావాలి. ఎవరైనా కానీ మన నైట్ టైంలో కానీ ఎంతో జాగ్రత్తగా తిరిగే రోజులు రావాలని చెప్పుకుంటూ మేము క్యాండిల్ ర్యాలీ కానీ దాని గురించి ఒక ర్యాలీలు తీసుకుంటూ సాధ్యమైనంత వరకు ఎమ్మెల్యే దగ్గరికి కానీ దాన్ని వేరే దృష్టికి తీసుకెళ్లాలని మేము చాలా కృషి చేస్తామండి. దాంట్లో సెక్యులర్ గార్డ్ అని కూడా తీసుకొచ్చారు గణేష్, దాని మీద ఏం మాట్లాడతారు? ఇది వాళ్ళ ఇష్టం అండి. నా సనాతన గణేషుని సెక్యులర్ గార్డ్ అంటే దాని మీద మీ అభిప్రాయం? అది నేనేం చెప్పలేనండి, అది వాళ్ళకి తెలిసి ఉండాలండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసే ముందు వాళ్ళకి ఆన్సర్ తెలిసి ఉండాలండి. దాని గురించి అయితే మేమేం మాట్లాడాలి, ప్రజలకేం గురించి నేనేం చెప్పలేనండి. ప్రజలకేం చెప్తారు? నాకు తెలిసిన వాటికైతే మేము చెప్పడం ఏంటంటే మన సాధ్యమైనంత వరకు మన హైందవ ధర్మం అనేది మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఎవరైనా కానీ మనకి ఏ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నా కూడా మన హిందూ ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఇలా చేసుకుంటూ పోతూనే రేపటి నాడు మనకేమైనా ఉండే అవకాశం ఉంటుంది. కాకుండా ఎవరు పడితే వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే మన హిందూ ధర్మం కాకుండా అదర్ కేటగిరీస్ వాళ్ళు కూడా నార్మల్గా ఇట్లా చేసుకుంటూ అవి మీకు ఇప్పుడు జరుగుతున్నాయి అయితే మీకు తెలుసా అండి. బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఈ పాకిస్తాన్ కానీ ఇది కానీ ఇప్పుడు నార్మల్గా నా ఒపీనియన్ ఏంటంటే హిందూ ధర్మం ఉంది ఓకే, దాంట్లో అవతల రిలీజియన్స్ వాళ్ళు కూడా మన దానికి చాలా సపోర్ట్ చేస్తారండి. అట్లాంటి వాళ్ళని కూడా మన ఎక్కువ హిందీయే కాకుండా వాళ్ళ దాంట్లో కూడా మనం లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళ దాంట్లో మనం తిరగాలి, వాళ్ళు మన దాంట్లో తిరగాలి. కానీ ప్రతి ఒక్క ముస్లిం కానీ మన క్రైస్తవ కానీ మనకు శత్రువు కాదండి. కొందరు ఉన్నారు దాంట్లో, ఆ కొందరిని మనం గుర్తించి దానికి తగ్గట్టే మనం చేసుకుంటూ పోవాలి. కానీ ప్రతి ఒక్కరిని ఒక శత్రువులాగా చూడొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అట్లా చెప్పు, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది మీ కిరణ్ ఫ్రెండ్స్ యూత్ తరపున? మాకు మంచిగానే అనిపిస్తుంది అండి. గణేష్ పెట్టినందుకు నీకు ఏమైనా మంచి జరిగిందా? జరిగింది మంచిగానే, అందరికీ, మా వాళ్ళందరికీ జరిగింది. నాకు ఒక్కొక్కరికే కాకుండా మా వాళ్ళందరికీ ఇట్లా జరిగింది. మేము మా పేరు లక్ష్మణ్ అండి. ఇలాగనే మేము మా తర్వాత మా తమ్ముళ్ళ తర్వాత ఇంకా బ్రదర్స్ ఉన్నారు, ఇంకా చిన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మా అన్న వాళ్ళ పిల్లల్ని కూడా ఇట్లనే పెట్టి 10 years నుంచి ఇట్లున్నారు పిల్లలు. ఇక్కడ మాకు వచ్చేసి 27, 28 ఉంది. ఇక్కడికి వచ్చే మా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 years నుంచి ఉన్నారు. మాది అయిపోగానే నెక్స్ట్ వాళ్ళే వాళ్ళు అయిపోయి వాళ్ళు ఇంకా తరతరాలే ఇక్కడ పెట్టుడైతే. మండపాలు ఓకే, ఇదంతా ఓకే, డిజైన్ ఓకే. సో మరి హిందూ పండుగలు అంటే దాని రాను కూడా మద్యము మాంసం అన్నట్టు పోయింది. దాని మీద ఏముంటుంది? మాకైతే ఏ పండుగ మేము ఎక్కువ జరుపుకోము. ఏ బోనాలు ఉన్నా ఏమున్నా కానీ మేము పక్కన వాళ్ళ దగ్గర ఏం చేస్తాం. గణేష్ పండుగ అయితే ఎవ్రీ ఇయర్ మేము 14 days పెడతాం. ఈ ఇయర్ 12 days, ఎవ్రీ ఇయర్ 14 days, ఈ ఇయర్ 12 daysకే. మీరు కావాలంటే వెనస్డే రోజు రండి. నెక్స్ట్ 8th వస్తున్నారా అని చెప్తా. 18వ తారీఖు రోజు రావాలి పక్క. మీరు ఇక్కడ ఏమేమి అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి మొత్తం చూడండి. తప్పకుండా మాకు ఫైనల్ మొత్తం చూపించండి. మాకేందంటే మేము ఇప్పుడైతే ఒక 29 వరకు ఉన్నామండి. మాకు పెళ్ళిళ్ళు అయినా, మాకు పిల్లలు పుట్టినా, మా తర్వాత తరం వాళ్ళు మా తమ్ముళ్ళు వచ్చినా కూడా ఇది ఎప్పటికైతే ఆగిపోదు, ఆగనివ్వము కూడా. మాకు అంతమందికి పెళ్ళిళ్ళు అయినా కూడా ఇదైతే ఇట్లానే జరుపుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుందండి. మీ పాత్ర ఎలా ఉంటుంది ఇందులో? నా పాత్ర ఎంత సైనికుల్లా ఉండాలో అంతే ఉంటుందండి. ప్రతి హిందువు ఎలా పనిచేస్తాడో నేను కూడా అలాగే పనిచేస్తాను. ఏ పాశ్చాత్య చూపించి ముందుకెళ్ళాలి, పాలిటిక్స్ అవన్నీ ఏముండవు. ఎలా ఉండాలో అలా ఉంటాను. హిందువులు ఈ మధ్య సెక్యులర్ అని ఉండడం వల్ల వాళ్ళని ఎలా చూడాలో వాళ్ళే చూసి వాళ్ళని ఇట్లా మార్చడానికి ట్రై చేయడానికి చేస్తుంటాము. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి ఇట్లా నాలెడ్జ్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో సైన్స్ బిహైండ్ ఇట్లా చాలా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇట్లా వాళ్ళని అది కాదు, సైన్స్ బిహైండ్ ఇంకా చాలా ఉంది. మన ఉన్న ఏషియన్స్ వాళ్ళందరూ ఏమేమి చెప్పారో అవన్నీ చూసుకోవాలి. మనం కూడా ఇట్లా ఉట్టిగానే మనకు అన్నీ రాలేదు. ఎవ్రీథింగ్ బిహైండ్ ద సైన్స్ ఉంటుంది. బిహైండ్ ద సైన్స్ మన గ్రంథము, మనం చెప్పిన హిందూ ధర్మము అన్నీ ఉంటాయి. అది మనం చూసుకోవాలి ఫస్ట్. ఎలా అనిపిస్తుంది ఈరోజు?
మేమైతే ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి చాలా 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 ఎనర్జెటిక్గా ఉన్నామండి. నేను పర్సనల్గా వచ్చేసి నేను ఒక డాన్స్ మాస్టర్ అనమాట. నా వరకు వచ్చేసి గణేష్ పండుగ అంటే ఇది జస్ట్ ఒక 9 రోజులు లేదా 11 రోజులు 13 రోజులు చేసుకునే పండుగ మాత్రం అస్సలు కాదు. గణేష్ పండుగ అంటే చాలామందికి బతుకు తెరువు. ఈ గణేష్ పండుగ వల్ల చాలామందికి చాలా జాబ్స్ ఉంటాయి. అలానే మన రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు పిల్లలు చాలా చాలా నేర్చుకుంటారు. మన పూర్వీకుల గురించి, మన హిస్టరీ గురించి చాలా చాలా ఎథిక్స్ ఉన్నాయండి మన సనాతన ధర్మంలో. అవన్నీ చాలా బాగా నేర్చుకుంటారు. అండ్ కల్చరల్ యాక్టివిటీస్ పిల్లలు జస్ట్ ఏదో స్కూల్కి వెళ్తున్నాం, చదువుతున్నాం, ఎగ్జామ్స్ రాస్తున్నాం, వస్తున్నాం అనకుండా ఈ పండుగ రాంగలోనే అందరూ మంచిగా ఈవినింగ్ అయ్యేసరికి గణేష్ మండపం దగ్గరకు వచ్చి పూజ చేసుకొని డాన్సులని, సింగింగ్స్ అని చాలా మంచిగా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ చాలా టాలెంట్ పెంచుకుంటారు. వాళ్ళు చాలా టాలెంట్ పెంచుకొని వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఫ్యూచర్లో చాలా డెవలప్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో ఇదంటే మరి కిరణ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్స్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా తీసుకొస్తున్నారు. ఈసారి కళాఖండాలతోటి చిన్నపిల్లలతోటి గణేశుడు అంటే ఏంది, గణేశుడు ఎలా పుట్టారు అలతలు కాకుండా గోరక్షణ కూడా మేము చేస్తున్నాము, హిందూ సైనికులుగా ఉంటామని కూడా తెలియజేశారు. తరతరాలుగా రాబోయే తరాలు మా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఇదే ప్లేస్లో కూడా గణేష్ని పెట్టి హైందవానికి గాడ్గా ఉంటామని కూడా తెలియజేశారు. ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళని నిజంగానే అలాగనే అభినందిస్తూ మరికొన్ని తరాల వరకు హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ చూస్తుండే విత్ న్యూస్ లక్ష్యం సమాజ హితం కెమెరామన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే. Papa